నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో రఫేల్ బటన్ హోల్ స్టిచ్తో అందమైనటువంటి ఈ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ యూజ్ చేసామో ఒకసారి చూద్దాము. ఫ్లవర్స్కి రఫేల్ బటన్ హోల్ స్టిచ్, మధ్యలో ఫ్రెంచ్ నాట్, లీవ్స్కి కూడా రఫేల్ బటన్ హోల్ స్టిచ్నే యూజ్ చేశాను. మధ్యలో మాత్రం బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇక స్టెమ్కి వచ్చేసి విప్పుడు స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఈ ఫ్లవర్కి రఫేల్ బటన్ హోల్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మొదట మనం ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ని వేసుకున్నాం కదా, మొదట మనం నార్మల్గా బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేయాలి. చూడండి, ఇలా దీని పక్క నుంచి సూదిని మరలా తీసుకొని మనం వేసుకున్నటువంటి ఈ డిజైన్ చుట్టూనే సూది వస్తూ రావాలి. ఇదే బటన్ హోల్ స్టిచ్. ఇలా మొదట మనం ఈ ఫ్లవర్ అవుట్లైన్ చుట్టూ బటన్ హోల్ స్టిచ్ని వేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కింది నుంచి ఇలా పైకి రావాలి. చూడండి, సూదిని కింది నుంచి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కిందికి ఇలా రావాలి. వీటి మధ్యలో నుంచి సూది మనం ఇలాగా పైకి తీసుకోవాలి. ఇదే బటన్ హోల్ స్టిచ్. మనం బ్లాంకెట్ స్టిచ్ అని కూడా అంటాము దీన్ని. చూస్తున్నారు కదా, మొదట ఫ్లవర్ చుట్టూ మనం నార్మల్గా బటన్ హోల్ స్టిచ్నే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ బటన్ హోల్ స్టిచ్ని ఈ ఫ్లవర్ మొత్తం వేద్దాము.
ఇలా మొదట మనం ఈ ఫ్లవర్ చుట్టూ బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేసాం కదా. ఇప్పుడు రఫెల్ బటన్ హోల్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలాగా మనం ఎక్కడి నుంచి అయినా మనం సూదిని ఈ పైన ఈ లైన్స్ స్టెమ్ స్టిచ్ లాగా కనపడుతూ ఉన్నాయి కదా, వాటి మధ్యలో నుంచి మనం ఇప్పుడు సూదిని తీసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో నుంచి మళ్ళీ మనం సూదిని తీసుకోవాలి. ఇక్కడ క్లాత్కి దారానికి సూది అంటుకోకూడదు. చూస్తున్నారు కదా, ఇలా ఈ మధ్యలో నుంచి మనం సూదిని మరలా తీసుకుంటూ రావాలి. చూడండి ఇలాగా ఒక లూప్ లాగా ఇలా ఫామ్ అవుతూ వస్తుంది. ఇదే రఫెల్ బటన్ హోల్ స్టిచ్. చూడండి వీటి మధ్యలో నుంచే మనం సూదిని తీసుకొని వస్తున్నాము. ఇలాగా ఇక్కడ దారాన్ని ఎక్కువగా మనం లాగకూడదు. ఎక్కువగా టైట్గా లాక్కోకుండా కొద్దిగా లూజ్గా పెట్టుకుంటూ మనం దీని చుట్టూ ఈ రఫెల్ బటన్ హోల్ స్టిచ్ని వేస్తూ రావాలి. ఇలాగా వీటి మధ్యలో నుంచి మనం సూదిని తీసుకుంటూ ఈ రఫెల్ బటన్ హోల్ స్టిచ్ని వేస్తూ రావాలి. ఈ డిజైన్ వేసేటప్పుడు మొదట బ్లాంకెట్ కానీ బటన్ హోల్ స్టిచ్ను కానీ వేసి తర్వాత వీటి మధ్యలో నుంచి ఇలా మనం ఈ డిజైన్ని వేస్తూ రావాలి. ఇలా ఆకుకైనా మనం వేసుకోవచ్చు, ఫ్లవర్కైనా దీన్ని మనం ఈ స్టిచ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఒక లైన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. చూడండి ఇక్కడ స్టార్ట్ చేసాము, ఇక్కడ వరకు వేసాము. ఇప్పుడు మరలా దీని మధ్యలో నుంచి చూడండి ఇక్కడ మనం మొదట వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటి మధ్యలో నుంచి ఇలాగా ఇది ఉంది కదా, ఇలా బటన్స్ లాగా వచ్చినట్టు వీటి మధ్యలో నుంచి ఇప్పుడు మనం సూదిని ఇంతకు ముందులాగే తీస్తూ రావాలి. చూడండి మధ్యలో నుంచి మళ్ళీ నేను వేస్తూ వస్తున్నాను. ఇలాగా వీటి మధ్యలో నుంచి ఇప్పుడు మరలా మనం సూదిని తీసుకోవాలి. ఇది రఫెల్ బటన్ హోల్ స్టిచ్.
ఇలా మనం 2 టైమ్స్ ఇలా వీటి మధ్యలో నుంచి సూదిని తీసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇక ఇప్పుడు మనం ఇక్కడ చివరగా కిందికి సూదిని తీసుకుందాం. ఇదండి రఫేల్ బటన్ హోల్ స్టిచ్తో అందమైనటువంటి ఏ ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇక మధ్యలో మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని వేద్దాము. ఇక ఇప్పుడు మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చూద్దాము. సూదిని ఇలాగా పెట్టుకొని సూది పైనుంచి దారాన్ని ఇలా మనం 3 టైమ్స్ క్లాక్ వైజ్గా రొటేట్ చేసి ఇక్కడ మనం సూది తీసుకున్నాం కదా, దీనికి దగ్గరలోనే మరలా మనం సూదిని కిందికి గుచ్చాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని ఇలా గట్టిగా పట్టుకొని సూదిని ఇక్కడ నుంచి మనం కిందికి తీసుకోవాలి. చూడండి, ఇదే ఫ్రెంచ్ నాట్ స్టిచ్. మీరు ఇక్కడ దారాన్ని గట్టిగా ఇలా పట్టుకోవడం వలన ఈ నాట్ అనేది మనకి స్టిఫ్గా వస్తుంది. ఇక్కడ మీరు ఫ్రెంచ్ నాట్ స్టిచ్చే కాదు, స్ట్రైట్ స్టిచ్ కానీ, సాటిన్ స్టిచ్, తర్వాత క్యాస్ట్ ఆన్ స్టిచ్, మిర్రర్ వర్క్ ఏదైనా మీరు ఇక్కడ యూజ్ చేయవచ్చు. ఇలా మనం దీని చుట్టూ కూడా ఈ స్టిచ్ని వేస్తూ ఈ డిజైన్ని కంప్లీట్ చేద్దాం.
ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం అందమైనటువంటి రఫేల్ బటన్ హోల్ స్టిచ్తో ఈ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో ఏమేమి స్టిచ్ యూజ్ చేసామో మరలా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఫ్లవర్స్కి రఫేల్ బటన్ హోల్ స్టిచ్, మధ్యలో ఫ్రెంచ్ నాట్, లీవ్స్కి కూడా రఫేల్ బటన్ హోల్ స్టిచ్నే యూజ్ చేశాను. మధ్యలో బులియన్ నాట్ స్టిచ్, స్టెమ్కి విప్పుడు స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇక్కడ మీరు మల్టీ కలర్ థ్రెడ్స్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ కానీ మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసినా కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.